ప్రియా మ్యామ్ ఇంత మాట్లాడుతున్నారు, మీకు అనిపించట్లేదా ఆ మతస్థుల దగ్గర నుంచి ఏదైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తాయేమో అని చెప్పేసి? నేను ఆల్రెడీ నేను ఏంటనేది మీకు తెలుసా లేదా? అయ్యో, మీరు తెలియకపోవడం ఏంటి మ్యామ్? మరి నేను భయపడతాను, నేను వణికిపోతాను. నో 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 నో, మీరు వణికిపోతారని కాదు, అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వస్తాయని చెప్పి? యుద్ధంలోకి దిగినటువంటి యోధుడు ఏం ఆలోచిస్తాడు? యుద్ధం ఎలా గెలవాలా అని ఆలోచిస్తాడు. కత్తి తగులుతుందా, తల తీసేస్తారా, వేళ్ళు తీసేస్తారా, కాళ్ళు తీసేస్తారా అని ఆలోచించాడు. యుద్ధం గెలవాలి. దాట్స్ ఇట్. సూపర్ మ్యామ్, సూపర్ సూపర్. అంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక లేడీ. మీరు అన్నారు కదా వన్ విమెన్ ఆర్మీ అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ వి అగ్రీడ్ అబౌట్ దట్ వర్డ్. వన్ విమెన్ ఆర్మీ అంటే ఇంతమంది విమెన్ ఉన్నాను కాబట్టి 1% ముందుకు వచ్చినా నేను. అది అర్థం చేసుకోండి. ఆమె సైన్యం కాదు, ఆ సైన్యానికి ఆమె ఉంది, ఆమెకు సైన్యం ఉన్నారు కాబట్టి నేనొక్కదాన్ని తిరుగుతున్నానని మీరు అనుకుంటున్నారు. నా వెనక ఇంతమంది విమెన్ ఉన్నారు. పోరాడే ప్రతి అమ్మ, ఆ అమ్మ ఎవరో కానీ చేతులెత్తి మొక్కాలి. 80 ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మ పోలీస్ స్టేషన్కి వచ్చి మల్లెపూలు పెట్టుకుని మరి నర్సని చెప్పి ఏమని ఛాలెంజ్ చేసింది. మరి నేనెంత ఉండాలి? ఆ అమ్మకు అంత ధైర్యం ఉంటే, ఆ అమ్మ నిరసన అంత గొప్పగా చెబితే, ఇలాంటి ఎంతమంది అమ్మలు, ఎంతమంది చెల్లెళ్ళు, ఎంతమంది ఆడపిల్లల యొక్క శక్తి, ఎనర్జీ నాకు వస్తుంది, నాకు ఇచ్చినారు, నాలో ఉంది. అది మొత్తం ఆ ఎనర్జీని పెట్టుకునే నేను పోరాడుతున్నా. దేవతలు కూడా పూలు పెట్టుకుంటే అలంకరించి, అంటే గుడిలో మనం ఏదైనా కానీ గుడికి వెళ్ళేటప్పుడు పూలు తీసుకువెళ్ళడం అలవాటు మనకి. మనం కూడా ఎన్నో సందర్భాల్లో గుడికి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో శుభకార్యాలకు కానీ పూలు పెట్టుకుంటాం. మల్లెపూలు అలంకరించుకుంటే ఆడవాళ్ళ అందం మరింత పెరుగుతుందని తెలుసు, కానీ మల్లెపూల గురించి కూడా ఇంత విమర్శలు ఎదురవుతాయని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు నేను. అంటే విమర్శ ఇక్కడ మీరు అసలు కరెక్ట్ కాదమ్మా. ఇది మల్లెపూల గురించి ఇంత వివాదం. మల్లెపూలు కాదు అక్కడ వివాదం, స్త్రీ. దయచేసి నేను అందరికీ అదే చెప్తున్నాను. అక్కడ వివాదానికి గురైనటువంటిది స్త్రీ యొక్క చర్యని అతను చాలా చులకనగా మాట్లాడాడు. ఇట్స్ నాట్ మల్లెపూలను అడ్డం పెట్టుకొని స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని, స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచిన దరిద్రులు వీళ్ళు. అక్కడ అది ఒక్కటే ఉంది, కేవలము ఆ ఒక్క పదం కాదు, స్త్రీని కించపరిచినటువంటి ఇది. మల్లెపూల గురించి మాట్లాడితే విగ్రహాలను పగలగొట్టాం, ఒకటి మాట్లాడినప్పుడు కూడా సహనంతో ఉన్నాం. కానీ ఇప్పుడు ఇది ఏమవుతుంది అని అంటే, అరే సహనము దాటితే భూదేవితో ఎందుకు పోల్చారు స్త్రీని చెప్పమంటావా తల్లి? భూదేవి ఒక పుడమిలో నుంచి ఒక మొక్క పుడుతుంది, మనకి ఫుడ్ ఇస్తుంది. అలాగే భూమి మీద మనం ఇల్లు కట్టుకుంటాం, మనకి నివాసం ఉంటుంది. అలాగే భూమి మనకి నివాసం అయ్యింది. అంత ఓర్పు ఉన్నటువంటి భూమి ఒక్కసారి బద్దలైతే ఆ భూమి మనల్ని భూస్థాపితం చేస్తుంది. అంత శక్తి ఉన్నటువంటి ఆడది ఆ భూదేవికి గనక మీరు పెట్టుకుంటే ఏమవుతుందో అదే అవుతుంది. రియల్లీ మ్యామ్, రియల్లీ వండర్ఫుల్ టాపిక్ ఇది. అంటే ఏదో మాట్లాడదామని వచ్చాను, కానీ నిజంగా యాజ్ యూజువల్ ఎప్పుడు జరిగినట్లే మీరు మాట్లాడుతూ ఉంటారు, మమ్మల్ని మేము మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే మీరు చేసే, అంటే ఏదో చర్చిలో పాస్టర్స్ ఇన్స్పైర్ చేయడానికి మాట్లాడేసేసి ఏది పడితే అది మాట్లాడతారు కదా. కాకపోతే ఏంటంటే నిజం మాట్లాడినప్పుడు ఇంత నిక్కచ్చిగా మాట్లాడి, ఇంత ధైర్యంతో మాట్లాడి, ఇంత ఒక రకంగా చెప్పాలి అంటే ఇంత ప్రౌడ్తో కూడా మాట్లాడాలనుకుంటా. అదంతా మీలో ఎప్పుడు చూస్తూ ఉంటాము. ఒక విషయం తల్లి, ఇప్పుడు నేను కేవలం ఉపన్యాసాలు ఇచ్చి కూర్చోలేదుగా. ఉపన్యాసం కాలేదు కదా. ఎప్పుడు నేను కెమెరాల ముందు ఒక విషయాన్ని చెప్పి నేను, అంటే అది రాజ్యాంగము లేకపోతే రాజ్యాలకు సంబంధించింది అయితే విశ్లేషణ చేసి ఊరుకుంటా. కానీ ఒక పోరాటం మొదలు పెడితే దాన్ని తుది వరకు తీసుకెళ్తాను, ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెడతాను. సో కార్యాచరణలో ఉంటా నేను. అదే నేను చెప్తున్నా, కార్యాచరణకే దిగాను అనంటే దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దిగనంత వరకే, దిగితే 1 side step in అంటారా? ఎస్. నేను వాస్తవం అమ్మా, చాలా మంది మాట్లాడుతున్నారు అక్కడ కూర్చొని, తొర్రుగాళ్ళు అందరూ కలిసి కూర్చొని. మిగిలిన మహిళలు ఎందుకు రావట్లేదు, కొంతమంది ఎందుకు వస్తున్నారు? ఆ మిగిలిన మహిళల చైతన్యమేరా ఇక్కడ కూర్చొని మాట్లాడే ప్రతి ఒక్క స్త్రీమూర్తి. ఎంతమంది మాట్లాడలేదమ్మా, సోషల్ యాక్టివిస్టులు ఎంతమంది. ఎప్పుడైనా సరే సంప్రదాయాల జోలికి కానీ మతాల జోలికి కానీ వెళ్ళనటువంటి వాళ్ళు కూడా. సంధ్యక్క ముందుకొచ్చి మాట్లాడింది, క్లియర్ గా చెప్పింది తను. అరే ఎక్కడైనా సరే స్త్రీ అనేటటువంటి విషయాన్ని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా స్పందించాలి. ఆవిడ క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడింది. పరిశుద్ధాత్మలని మీరు అన్నారు కదా, ఆ పరిశుద్ధాత్మలలో ఎంతమంది నేరస్తులు ఉన్నారో బయటికి తీసి చూపించమని ఆ ప్రయత్నాల్లో ఉన్నాం మేమందరం. మాకంటే ముందు తరం వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసి మనకొక ధైర్యాన్ని ఇచ్చిన స్త్రీమూర్తులమ్మ వాళ్ళందరూ కూడాను. అరే వాళ్ళ చైతన్యం మాలో ఉంది, మా చైతన్యం మీలో ఉంది, మీ చైతన్యం జనంలో ఉంది, జనం అందరి చైతన్యం మనలో ఉంది.
మేడం ఇక్కడ చాలా మంది ఒక కామెంట్స్ లో ఒక విషయం అడుగుతున్నారు, అంటే చిన్న క్లారిటీ కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పైకి పాస్టర్లు అని చెప్పుకుంటూ పరిశుద్ధాత్మలు అని మాట్లాడుతూ ఇలాంటివన్నీ చేస్తూ వెనకాల చాలా గోతులు తీస్తున్నారు అని కూడా మాట్లాడుతున్నారు. అది నిజమేనా? అంటే ఎవరికి గోతులు తీస్తున్నారు? మతం పేరుతో స్టేజ్ మీద ఎక్కేసేసి చాలా అందంగా మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే వెనకాల చేసే కుట్రలు, అంటే ఆ డ్రెస్ వేసుకొని వెనకాల చేసే ఎన్నో అన్యాయాలు అంటారా, లేకపోతే కుట్రలు అంటారు? కుట్రలు అంటే ఎవరి మీద కుట్ర చేస్తున్నారు? పరాయి మతం మీద చేస్తున్నారా, వాళ్ళ మతంలోనే? వాళ్ళ మతంలోనే మేడం. ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్క పరాయి మతం గురించి చేస్తే తప్పకుండా వాళ్ళు ఆ స్టేజ్ మీద పరాయి మతం ఇప్పుడు వెనక చేస్తున్నారు అంటే వాళ్ళు చేసే మంచిగా చెడే. చెడు ఎవరికి చెడు చేస్తున్నారు? వాళ్ళ మతంలోనే వాళ్ళు కొన్ని కుట్రలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలుసుకోవాలి. మీకు నాకు సంబంధించింది కాదు అది. అంటే వాళ్ళందరూ వీళ్ళని బ్లైండ్ గా నమ్మేసేస్తున్నారు కదా మేడం. మరి ఎవరు ఒక్క మాట అమ్మా, అసలు వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నారు అనేటటువంటి క్లారిటీ కింద కామెంట్ చేసినట్టు రాయాలి కదా. ఓకే, సరే మా పాస్టర్ అండి బయటకు ఇది వేసుకుని గౌన్ వేసుకుంటున్నాడు, సెలవు పట్టుకుంటున్నాడు, ఏహే 1 2 3 అని చదువుతున్నాడు, అన్ని బానే ఉన్నాయి, అన్ని బానే చేస్తున్నాడు. వెనక్కి వెళ్ళిన తర్వాత కుట్ర అంటే ఏం కుట్ర చేస్తున్నాడు? ఆ మతాన్ని కూలదోద్దామని కుట్ర చేస్తున్నాడా, లేకపోతే ఆ మతం గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడా, లేకపోతే పరాయి మతానికి సంబంధించినటువంటి ఏమన్నా చేస్తున్నాడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళల పట్ల అతని యొక్క దాన్ని ఏమంటారు రియాక్షన్ ఎలా ఉంది, అతని నడవడిక ఎలా ఉంది, ఇవి క్లారిటీ ఉంటే అప్పుడు వాటి మీద మాట్లాడుకోవాలి. క్లారిటీ లేకుండా ఎవరో కామెంట్ పెట్టారని మనం దాని మీద చర్చ పెట్టడం అనేది. అంటే ఇక్కడ చాలా మంది ఎలా మాట్లాడుతున్నారంటే మేడం, స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఆ మతం గురించి చాలా గొప్పగా మాట్లాడి అది కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు ఏదో సంపాదించుకోవడం కోసం ఏదో అక్కడ మాట్లాడేసేసి వెనకాలకు వెళ్ళిన తర్వాత అందరితో పాటు మేము కూడా ఈక్వల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంతమంది కాదు చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒకటి అమ్మా, సమాజానికి నువ్వు అదేంటి చెడు చేయనంత వరకు, హాని చేయనంత వరకు నీ మతం గురించి ఎంతైనా మాట్లాడుకో. ఇంకా నేను బయటకు వచ్చిన తర్వాత అందరూ సమానమని మాట్లాడుతున్నారు. దానివల్ల ఎవరు కొట్టుకు సావట్లా. ఫస్ట్ థింగ్, దానివల్ల కొట్టుకు సావట్లా. కొట్టుకు చచ్చేది వాళ్ళు. నువ్వు ఇక్కడ బాగా మాట్లాడుతున్నావు, అక్కడికి వెళ్ళి వాళ్ళతో బాయ్ బాయ్ అని ఎందుకంటావు? అట్లా అనడానికి వీల్లేదు. యెహోవా మాత్రమే నీ కాపరి, నీ కుంపట మాత్రమే నీ కుంపట కింద నిప్పులు మాత్రమే ఆ నిప్పుల మీద నువ్వే కూర్చో, ఇంకొకటి కింద ఎందుకు పెడుతున్నావు అని మాట్లాడేది ఏమన్నా ఉంటే వాళ్ళు కొట్టుకు చేస్తారు. అది వాళ్ళకి సంబంధించినటువంటి అంతర్యుద్ధం, అది మనకి సంబంధం లేదు. ఓకే, సో దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదండి. అది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనకి ఏ విధంగానూ మహిళలకు సంబంధించింది ఏదైనా ఉంటే చెప్పండి, మాట్లాడదాం. అలాగే సమాజానికి సంబంధించింది ఏదైనా ఉంటే చెప్పండి, మాట్లాడదాం. వాళ్ళు చేసేటటువంటి కుట్రలు ఏమన్నా ఉంటే. అంతేగాని వాళ్ళు కొట్టుకు వచ్చేదానికి మనకి ఏం సంబంధం ఉంది? ఏదో మేడం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే ఇలా పాస్టర్ వేషాలు వేసుకొని 200% ఈ పాస్టర్ల యొక్క బయోడేటాలు మొత్తం ఇవ్వమని చెప్పండి. అందరినీ బయోడేటాలు మొత్తం బయట పెట్టమని చెప్పండి. వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చదువుకున్నారు, ఏ విధంగా వాళ్ళు పాస్టర్ అయ్యారు. ఇంకొకటి ఏంటంటే సాక్ష్యాలు చెప్తున్నారు కదా అమ్మా. అసలు ఈ మధ్యకాలంలో నేను నిజంగా అసలు వీళ్ళ మీద దృష్టి పెట్టలేదు తల్లి. ఈ వారం రోజుల్లో నాకు వాళ్ళు చెప్తుంటే ఎంత కామెడీగా, ఎంత ఫన్నీగా ఉన్నాయి అని అంటే, కిడ్నీలు బాగు చేయడానికి అని వణుకుతున్నాడు ఈయన. ఏంటి ఇంత పిచ్చితనమా? అరే హైందవ ధర్మంలో, హిందూ ధర్మంలో, లేకపోతే భారతీయ సంస్కృతికి సంబంధించి ఇన్ని మాట్లాడేటటువంటి వాళ్ళు మరి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇంత చెత్తా చెదారాలు దీంట్లో ఎలా? అసలు నిజం చెప్తున్నాను కదా, కొన్ని చూస్తుంటేది ఇందులో అమ్మ పాస్టర్లు మంచి వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేట్ చేసే వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. వాళ్ళు ఎంత ఆ మతంకి సంబంధించినటువంటి దాంట్లో సమాజంలో నలుగురితో ఎంత విలువగా బ్రతకాలో, నలుగురితో కలిసిమెలిసి ఎలా ఉండాలో, సంఘాల్లో గౌరవంగా ఎలా బ్రతకాలో నేర్పేటటువంటి వాళ్ళు. వాళ్ళ దేవుణ్ణి పొగుడుతూ కూడా మిగిలిన దేవుడిని కూడా సమానంగా చూడమని మిగిలిన మతస్థులు కూడా గొప్పవాళ్ళని చెప్పే పాస్టర్లు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కాక ఇలాంటి లతుకోరాజాలు వేసుకుంటూ ఈ కొంపట్లో గొడారాలు పెట్టుకొని ఇవన్నీ ఏంటి అని అంటే దాన్ని ఏమంటారు? నేను ఎప్పుడు మన యూట్యూబర్స్ని మాట్లాడతా, కొంతమందిని కుటీర పరిశ్రమలు పెట్టుకుని సచ్చారా, ఎడ్యుకేషన్ లేదు, పోడలేదు మీకు అనేసి. అట్లాగే వీళ్ళు కూడా ఏంటి అని అంటే ఒక ఉద్యోగం కావాలంటే పాస్టర్ ఉద్యోగం తేరగా రెడీగా ఉంటుంది వీళ్ళ దగ్గర. ఆ ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయి, ఆడికి అనగానే బండి ఇచ్చేస్తారంట, వాడికి ఇంకెవరినో ఇస్తారంట. అది నా నోటితో నేను మాట్లాడకూడదు. ఆయన అన్నాడే ఎవరో సంబంధీకులని, మరి ఆ సంబంధీకులందరూ మరి అక్కడే తచ్చాడుతూ ఉంటారు అనేటటువంటిది కూడా ఆ వార్తలు, ఆ మాటలు, ఆ పాస్టర్లు మాట్లాడినవి మా దగ్గరికి వచ్చినాయి. మరి మీ దగ్గర అందరినీ పెట్టుకుని సంస్కరించడం మానేసి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు స్త్రీ గురించి? మీ దాంట్లో స్త్రీని అలా వాడినా కూడా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు
మీ దాంట్లో స్త్రీలు అగౌరవపడుతున్నా కూడా గొంతు విప్పుతాం, ఖచ్చితంగా విప్పుతాం. ముందు ఈ ప్రశ్నకి సమాధానం కావాలి మాకు. ముందు ఈ వ్యాఖ్యలు ఏ వ్యాఖ్యలు అయితే చేశాడో ఆ వ్యాఖ్యలుకి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కావాల్సిందే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. సో నైస్ మ్యామ్. ఎక్స్ప్లెనేషన్ త్వరగా రావాలి అని చెప్పేసి నిజంగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా. ఎంత తొందరగా ఎక్స్ప్లెనేషన్ వచ్చి ఎంత తొందరగా అపాలజీస్ అనేది బహిరంగంగా చెప్పగలిగితే ఆ రోజు డెఫినెట్గా బాగుంటుంది. అండ్ చాలామంది అంటే మీతో పాటు నేను కూడా అండ్ ఎంతోమంది స్త్రీలు దీని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ వల్ల ఇలాంటివన్నీ కూడా కొంచెం త్వరగా జరగగలిగితే మన వల్ల ఏ ఒక్క దీంట్లోనూ ఉండరమ్మా. నలుగురు కూడితేనే ఏదైనా కానీ, 4 స్తంభాలు ఉంటేనే ఒక రూఫ్ ఏర్పడుతుంది. ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఆ యొక్క కట్టడం స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అలాగే పోరాటం చేసేటప్పుడు కింద ఉండి 2 రోజులు 3 రోజులు ఏదో ఒక వ్యాఖ్య వచ్చినప్పుడు మనం 4 రోజులు హడావిడి చేసి పక్కకు వెళ్ళిపోవటం అనేటటువంటి స్థితిని పక్కన పెట్టుకొని ఒక విషయాన్ని పట్టుకుంటే దానికి క్లారిటీ తెచ్చుకున్నామంటే ఇంకొక విషయం జరగడానికి భయం ఉంటుంది. సో పోరాటాన్ని మాత్రం క్లారిటీ వచ్చే వరకు ఆపరు. రియల్లీ మ్యామ్, రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.